హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ లెసన్ సింపుల్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వచ్చాయి. సింపుల్ ఈక్వేషన్ సామాన్య సమీకరణాలు. మరి ఈ వీడియోలో ఆల్రెడీ ఈ టాపిక్ ని బేస్ చేసుకుని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తము కంప్లీట్ టాపిక్ మొత్తము మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మరి ఈ వీడియోలో ఇక్కడ ఒక చారిత్రక అంశాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. చారిత్రక చరిత్ర ఎవరి గురించి ఇచ్చాడు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భాస్కర 2 గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి భాస్కర 2 రచించినటువంటి రచన ఏంటి, ఆ రచనను ఎన్ని భాగాలుగా విభజించారు, మరి ఆ భాగాలలో ఒక్కొక్క భాగంలో ఎన్ని సూక్లాలు ఉన్నాయి అనేటువంటి కాన్సెప్ట్ తో పాటు మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో చారిత్రక అంశంతో పాటు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడతో ఈ లెసన్ అయితే క్లియర్ గా కంప్లీట్ అవ్వడము జరిగింది. ఫ్రెండ్స్, ఒక విషయము, మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా విల్లింగ్ ఉంటే కేవలం 800 రూపీస్ పే చేసుకుంటే చాలు మీకు కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అనేది వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272 8341949272. ఎవరికైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్ కానీ సైకాలజీ కానీ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ డిస్కస్ చేసాము. ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ప్రీవియస్ లో 3 వీడియోస్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి, బట్ ఎక్కడ ఉంటాయో మీకు తెలియదు. సో ఇలా మీకు ఒక క్లాస్ వైజ్ గా అంటే 3rd, 4th, 5th, 6th క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు వీడియోస్, దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కావాలి అనుకుంటే అంటే మ్యాథ్స్ క్లాస్ వైజ్ లో లెసన్స్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మొత్తము కేవలం 200 రూపీస్ మాత్రమే. 200 రూపీస్ పే చేస్తే చాలు మీకు ఒక ఆర్డర్ లో వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేయవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. టెక్స్ట్ బుక్ లో ఒక చారిత్రక అంశాన్ని బేస్ చేసుకొని ఒక గణిత శాస్త్రవేత్త గురించి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, సిద్ధాంత శిరోమణి రచించిన వారు ఎవరు? ఇక్కడ చూడండి, సిద్ధాంత శిరోమణి అనే రచన రచించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఏమవుతుంది అంటే భాస్కర 2. లేదా ఇదే క్వశ్చన్ రివర్స్ అడగచ్చు. ఈ క్రింది వారిలో భాస్కర 2 కు సంబంధించినటువంటి రచనను గుర్తించండి. భాస్కర 2 కు సంబంధించి రచనను గుర్తించండి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సిద్ధాంత శిరోమణి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తు పెట్టుకోవాలి. మరి సిద్ధాంత శిరోమణి అనేటువంటి రచనలో మొత్తం ఎన్ని సూక్లాలు ఉన్నాయి? అంటే మొత్తము 1450కి పైగా సూక్లాలు అనేటివి ఉన్నాయి. మరి ఆ సూక్లాలను ఎన్ని భాగాలుగా విభజించారు అంటే మొత్తము 4 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ఆ 4 భాగాలలో మొదటిది లీలావతి, రెండవది బీజగణితము, మూడవది గోళాధ్యాయ, నాలుగవది గ్రహ గణిత్. అంటే వీటిని బేస్ చేసుకుని మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడగవచ్చు అంటే సిద్ధాంత శిరోమణి రచనలో భాగము కానిది గుర్తించండి. ఆప్షన్ ఏ లీలావతి, ఆప్షన్ బి బీజగణితము, ఆప్షన్ డి రేఖాగణితము, ఆప్షన్ డి గ్రహ గణిత్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే రేఖాగణితం అవుతుంది. మరి ఏ భాగాలలో ఎన్ని సూక్లాలు ఉన్నాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లీలావతి అర్థమెటిక్ లో 278 సూక్లాలు ఉన్నాయి. నెక్స్ట్ బీజగణితము ఆల్జీబ్రాలో 213 సూక్లాలు ఉన్నాయి. నెక్స్ట్ గోళాధ్యాయ అంటే ఇక్కడ ఖగోళ భూగోళానికి సంబంధించినటువంటి మొత్తం ఎన్ని సూక్లాలు ఉన్నాయి అంటే 451 సూక్లాలు ఉన్నాయి. అదే విధంగా గ్రహాల గణితంలో దట్ మీన్స్ గ్రహ గణిత్ లో మొత్తం ఎన్ని సూక్లాలు ఉన్నాయి అంటే 501 సూక్లాలు అనేటివి ఉన్నాయి. సో దీన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ లో కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే 4 భాగాలు, ఓకేనా, కాలం 1 లో 4 భాగాలు ఇచ్చేసి కాలం 2 లో సూక్లాల సంఖ్య ఇచ్చేసి దేనికి మ్యాచ్ చేయమని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ భాస్కర 2 ప్రాచీన భారతదేశపు ప్రసిద్ధి చెందినటువంటి ఒక గణిత శాస్త్రవేత్త.
మరి ఏ వయసులో సిద్ధాంత శిరోమణి అనేటువంటి రచనను రచించాడు? ఏ వయసులో అంటే సుమారుగా 36 సంవత్సరాల వయసులో. అంటే తను ఏ వయసులో ఉన్నప్పుడు సిద్ధాంత శిరోమణి అనేటువంటి రచనలు రచించాడు అంటే 36 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మరి మెయిన్ పాయింట్స్ మీరు నోటెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒక చరరాశిలో రేఖీయ సమీకరణాలు, అంటే ఇక్కడ రేఖీయ సమీకరణాలు, సామాన్య సమీకరణాలు, సింపుల్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని కూడా తను ఎన్నో ప్రయోగాలు చేయడం అయితే జరిగింది. బుక్ లో చివర్లో యూనిట్ ఎక్సర్సైజ్ లో సేమ్ క్వశ్చన్స్ ఇలాగే ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మరి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో ఏ విలువ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది అని ఇచ్చాడు. ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చాడు చూడండి, -6 ప్లస్ m ఇస్ ఈక్వల్ టు -10. ఈ సమీకరణాన్ని ఏ విలువ సాటిస్ఫై చేస్తుంది అని అడిగాడు. అంటే ఇక్కడ m వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే -10. సింప్లీ ఆల్రెడీ -6 ఉంది, సో -10 రావాలంటే ఏం చేయాలి? -4 చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? -4. సింపుల్ ఆన్సర్. ఇన్ కేస్ మన ప్రాసెస్ ద్వారా చెప్పాలంటే -6 ఫస్ట్ ఆప్షన్, +2 పెట్టామనుకోండి, -6 + 2 -4 అవుతుంది, బట్ -10 రావాలి. 4 -6 + 4 -2 అవుతుంది, కానీ -10 రావాలి. -4 -6 -4 ఎంత వస్తుంది? -10. కాబట్టి సంతృప్తి పరిచింది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సమీకరణానికి సాధనం -2 అవుతుంది? ఎక్కువగా ఈ టైప్ లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ ఈక్వేషన్స్ లో -2 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై అవుతుంది ఇచ్చాడు. ఫస్ట్ వన్ చెక్ చేద్దామా. ఫస్ట్ వన్ లో x = -2, -2 + 2 ఎంత? 0. 0 = 5. కరెక్టా? కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 7 + 3 ఆఫ్ x వాల్యూ ఎంత? -2. సింప్లిఫై చేస్తే 7 ప్లస్ ఇంటూ మైనస్, -3 2 6. 7 - 6 ఎంత? 1. మనకి ఇచ్చింది కూడా 1 కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. మిగతావి చెక్ చేయాల్సిన అవసరమే లేదు. కాన్ఫిడెంట్ గా చేస్తే మిగతా ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి లు ధన పూర్ణాంకాలు అయితే ax = b సమీకరణం యొక్క సాధన ఎల్లప్పుడూ ఒక ఆప్షన్ ఏ ధన సంఖ్య, ఆప్షన్ బి రుణ సంఖ్య, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 0 అని ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి లాజికల్ గా అబ్జర్వ్ చేస్తే ఏ మరియు బి లు ధన పూర్ణాంకాలు అంట. పూర్ణాంకాలు అంటే మనకు తెలుసు కదా, హోల్ నెంబర్స్ 0 1 2 3 4. ఏవైనా మీరు ఏ కమ్మ బి విలువలు ఏవైనా పూర్ణాంకాలు తీసుకోండి, ఏవైనా హోల్ నెంబర్స్ తీసుకోండి, బట్ ఎక్స్ ఎంత వస్తుందని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 7 ఇలా తీసుకున్నాం అనుకోండి. 7 ఈ 3 వస్తే బై అవుతుంది. 7/3 అంటే మనకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ నెంబరే ఉంటుంది తప్ప నెగిటివ్ వాల్యూ రావడానికి పాసిబిలిటీనే లేదు. సో ఆన్సర్ 0 రావడానికి పాసిబిలిటీ లేదు. 1 రావడం ఎల్లప్పుడూ అని ఇచ్చాడు. ఒక కేసులో కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్లప్పుడూ అని ఇచ్చాడు కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? ధన సంఖ్య. నెక్స్ట్, పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణము చాలా ఇంపార్టెంట్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఇది. పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణము ఒక్కసారి చెక్ చేద్దామా. ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. డివైడ్ అవుతుంది కాబట్టి x - 3 = 10/2 దట్ ఈస్ 5. సింప్లిఫై చేస్తే x ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 5 + 3 ఎంత? 8. సో x ఎంత? 8. మరి 8 అనేది పూర్ణాంకమా? హోల్ నెంబర్ అవుతుందా? ఎస్, పూర్ణాంకమే కదా. 0 1 2 3 4 5 6 1 ఆల్ ఆర్ హోల్ నెంబర్స్ అంటాం. పూర్ణాంకాలు 0 1 2 3 4 అన్ని మనకి ఏమవుతాయి? పూర్ణాంకాలు. అంటే 0 తో పాటు ప్రతి ధన సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 1 2 3 4 పాజిటివ్ నెంబర్స్ అన్ని మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు అవుతాయి. బట్ బై రూపంలో ఉండకూడదు. p/q ఫామ్ లో ఉండేది మనకు పూర్ణాంకం అయితే కాదు. నెక్స్ట్ సింప్లిఫై చేద్దామా. x డివైడ్ లో ఉంది, సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 3 5 15. x ఎంత? 15. అది కూడా మనకి ఏమవుతుంది? పూర్ణాంకమే. 15 కూడా పూర్ణాంకమే, హోల్ నెంబరే. నెక్స్ట్, ఈ +5 సైడ్ వస్తే -5 అవుతుంది. -3m ఈ +5 వస్తే -5 1 -5 దట్ ఈస్ -4 అవుతుంది. అప్పుడు m ఈ -3 సైడ్ వస్తే బై అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 4/3 వస్తుంది. బట్ 4/3 మనకు హోల్ నెంబర్ అవుతుందా? హోల్ నెంబర్ అంటే ఏంటి? 0 1 2 3 4 so on. అసలు p/q రూపంలోనే ఉండదు కాబట్టి మనకు 4/3 పూర్ణాంకం కాదు. అంటే ఆప్షన్ సి అనేది తప్పు అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దామా. 2k
ఈ +1 ఇటు వస్తే -1 అవుతుంది. 1 - 1 ఎంత 0. అప్పుడు k ఏమవుతుంది 0/2. 0 మనకు పూర్ణాంకమేనా? ఎస్, హోల్ నెంబరే కదా. 0 1 2 3 4 అంటే 0 కూడా మనకు హోల్ నెంబరే కాబట్టి ఇది కూడా సాధనే. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణము, పూర్ణాంకం కాకూడదు సాధన. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇచ్చి వీటిని మనము సామాన్య సమీకరణాలుగా ఏ విధంగా చెప్పాలి, సింపుల్ ఈక్వేషన్స్ లో మనం ఏ విధంగా ఫార్మ్ చేస్తామని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ ఇచ్చాడు చూడండి. ఒక సంఖ్యకు 5 కలిపిన 9 వస్తుంది అని ఇచ్చాడు. మరి ఆ సంఖ్య ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆప్షన్ బేస్ చేసుకొని, అంటే ఆ సంఖ్య x రూపంలో ఇవ్వచ్చు, లేదా ఏ రూపంలో ఇవ్వచ్చు, y రూపంలో ఇవ్వచ్చు. అది ఆప్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. మరి ఒక సంఖ్యకు 5 కలిపిన సంఖ్యని x అనుకున్నాం అనుకోండి. x కి 5 కలిపిన అంటే ప్లస్ కదా. సో +5 కలిపిన ఎంత వస్తుందంట? 9 వస్తుంది. సో దీన్ని మనము సామాన్య సమీకరణం రూపంలో ఏ విధంగా వ్యక్తపరచవచ్చు అంటే సంఖ్యని x అనుకుంటే 5 కలిపిన దట్ మీన్స్ x + 5 ఏమవుతుంది అంటే 9 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య 4 రెట్ల నుండి 3 తీసివేయగా 5 వస్తుంది. ఈ వాక్యాన్ని సామాన్య సమీకరణం రూపంలో వ్యక్తపరచండి అంటాడు. సో ఇక్కడ సంఖ్య మన ఇష్టం ఏదైనా కావచ్చు. x అనుకుంటున్నా. 4 రెట్లు అంటే మల్టిప్లై చేయాలి. 4 రెట్లు భాగము అంటే బై అని, వంతు అన్న భాగము అన్న బై అని, రెట్లు అంటే మల్టిప్లై. ఒక సంఖ్య 4 రెట్లు సంఖ్యను x అనుకుంటున్నా. 4 రెట్లు దట్ ఈస్ 4x నుండి దీని నుండి 3 తీసివేయగా అంటే మైనస్ కదా. 3 తీసివేయగా రిజల్ట్ ఎంత వస్తుందంట? 5 వస్తుందంట. దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఇది మనకు ఈ వాక్యానికి సంబంధించి సామాన్య సమీకరణము. నెక్స్ట్ క్వశ్చన్, n యొక్క 3 రెట్లు మరియు 7ల మొత్తం 13 అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు n అని ఇచ్చాడు. ఇక్కడ n యొక్క 3 రెట్లు అంటే మల్టిప్లై అని చెప్పాను కదా. 3 రెట్లు అంటే ఏంటి? 3n. మరియు 7ల మొత్తము అంటే ప్లస్ కదా, +7. ఈ రెండింటి యొక్క మొత్తము ఏమవుతుంది అంట? 13. దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది? 13. దీన్ని మనం ఏమంటాము అంటే ఈ వాక్యం యొక్క సామాన్య సమీకరణము. మరి ఏదైనా ఒక సామాన్య సమీకరణం తీసుకున్నాము అనుకోండి, అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సామాన్య సమీకరణం తీసుకుంటే ఇక్కడ 4 ను మనం ఏమంటాము అంటే గుణకము అంటాం, కోఎఫిషియంట్ అంటాం. అంటే ఇక్కడ 3 గుణకము. ఈ వాక్యం ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 3n + 7 = 13 అను సామాన్య సమీకరణంలో గుణకాన్ని గుర్తించండి అంటాడు. గుణకము అంటే వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క గుణకము. ఓకేనా? ఇక్కడ 4 మనకి ఏమవుతుంది అంటే గుణకము, కోఎఫిషియంట్ అవుతుంది. x అనేది మనకి ఏమవుతుంది అంటే వేరియబుల్. దీన్ని మనం తెలుగులో అయితే చరరాశి అంటాం. ఇక్కడ 3 5 మనకి ఏమవుతాయంటే స్థిర రాశి, కాన్స్టెంట్స్ అంటాం. అంటే ఇక్కడ 5 3లు ఏమవుతాయంటే స్థిర రాశి, కాన్స్టెంట్లు అవుతాయి. ఇక్కడ x అనేది వేరియబుల్, చరరాశి అవుతుంది. ఆ వేరియబుల్ బేస్ చేసుకొని మల్టిప్లై లో ఉంది చూడండి. అప్పుడు ఈ 4 ని మనం ఏమంటాము అంటే గుణకము, కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి? x కి ముందు లేదు అంటే 1 ఉన్నట్టు. కోఎఫిషియంట్ 1 అవుతుంది, వేరియబుల్ x అవుతుంది. 5 9లు ఏమవుతాయి? స్థిర రాశులు అవుతాయి. ఇక్కడ 3 అనేది కోఎఫిషియంట్, గుణకం అవుతుంది. n అనేది చరరాశి, వేరియబుల్ అవుతుంది. 7 13లు మనకి ఏమవుతాయి అంటే కాన్స్టెంట్, స్థిర రాశులు అవుతాయి. నెక్స్ట్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 3 రెట్లు 3 మీటర్లు ఎక్కువ మరియు దాని చుట్టుకొలత 24 మీటర్లు. మరి ఈ వాక్యాన్ని సామాన్య సమీకరణం రూపంలో వ్యక్తపరచండి అంటాడు. మరి ఏ విధంగా వ్యక్తపరచాలో చూద్దామా? ఫస్ట్ మీనింగ్ చూడండి. పొడవు దాని వెడల్పు కంటే 3 మీటర్లు ఎక్కువ. అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికన్నా 3 మీటర్లు పొడవు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెడల్పు ఎంతనో తెలియదు కాబట్టి వెడల్పు x అనుకున్నాము అనుకోండి. పొడవు ఏమవుతుంది? వెడల్పు ఎంతైతే ఉంటుందో దీనికన్నా 3 మీటర్లు ఎక్కువ. అంటే ఏమవుతుంది? x + 3 అవుతుంది. మనకు చుట్టుకొలత ఇచ్చాడు. మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. పొడవు ఎంత? x + 3 ప్లస్ వెడల్పు ఎంత? x. సింప్లిఫై చేస్తే 2 ఆఫ్ x + x ఎంత? 2x + 3. దీన్ని మల్టిప్లై చేసామనుకో 2 2s 4x ఏమొస్తుంది ఫ్రెండ్స్? 4x ప్లస్ 2 3s 6. ఇదే చుట్టుకొలత. బట్ చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ 24 ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 24. ఇది ఈ వాక్యం యొక్క సామాన్య సమీకరణము. ఎలా ఒకసారి చూడండి. పొడవు దాని వెడల్పు కంటే 3 మీటర్లు ఎక్కువ. అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పు కన్నా 3 మీటర్లు ఎక్కువగా ఉంటుంది పొడవు. సో వెడల్పు x అనుకుంటే పొడవు ఏమవుతుంది? ఈ వెడల్పుకి 3 మీటర్లు ఎక్కువ. దట్ ఈస్ x + 3 అవుతుంది. దీర్ఘచతురస్రాన్ని బేస్ చేసుకుని చుట్టుకొలత ఇచ్చాడు కాబట్టి చుట్టుకొలత ఫార్ములా ఏంటి?
2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అనేది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా. 2 ఆఫ్ ఎల్ అంటే పొడవు ఎంత ఇచ్చాడు x ప్లస్ 3, వెడల్పు ఎంత x ప్లస్ x 2x ప్లస్ 3. సింప్లిఫై చేస్తే 2 2 4x 2 3 6. ఏంటిది చుట్టుకొలత. ఆల్రెడీ లెక్కలో చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు కాబట్టి 4x ప్లస్ 6 is equal to 24 అనేది పై వాక్యం యొక్క సామాన్య సమీకరణము. నెక్స్ట్ క్వశ్చన్ 2x x మైనస్ 30 కోణాల మొత్తము లంబ కోణము అని ఇచ్చాడు. మరి లంబ కోణము అంటే ఏంటి? ఆ రెండు కోణాల మొత్తం ఎంత కోణానికి సమానం కావాలి? 90 డిగ్రీలకు సమానం కావాలి. లంబ కోణము అంటేనే మనకి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 90 డిగ్రీస్. మరి కోణాల మొత్తం 90 డిగ్రీస్ కి ఈక్వల్ చేద్దామా? 2x ప్లస్ x మైనస్ 30 ఇజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము 90 డిగ్రీస్. సింప్లిఫై చేస్తే 2x ప్లస్ x దట్ ఈస్ 3x మైనస్ 30 ఇజ్ ఈక్వల్ టు ఎంత 90. ఇదే ఇచ్చినటువంటి వాక్యం యొక్క సామాన్య సమీకరణము. నెక్స్ట్ లాస్ట్ వన్. ఒక చతురస్ర భుజము ఏ దీని చుట్టుకొలత 14 మీటర్స్ అయిన ఈ వాక్యం యొక్క సామాన్య సమీకరణాన్ని గుర్తించండి. మరి సామాన్య సమీకరణము ఇక్కడ చతురస్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ భుజము. భుజం ఆల్రెడీ ఎంత ఏ కాబట్టి 4 ఇంటూ భుజము అది చుట్టుకొలత. ఈ చుట్టుకొలత ఫార్ములా ఆల్రెడీ చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 14 అవుతుంది. ఇదే ఈ వాక్యం యొక్క సామాన్య సమీకరణము. సింపుల్ ఈక్వేషన్. టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్రింది సమీకరణంలో క్రింది వాటిలో ఏది అనుమతించబడదు అని ఇచ్చాడు. అంటే ఏది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే, బట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బిట్ కాబట్టి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఆప్షన్ ఏ సమీకరణం యొక్క రెండు వైపులా ఒకే సంఖ్యను కలపడము. అంటే ఏదైనా ఒక సమీకరణం తీసుకున్నాం అనుకోండి, ఆ సమీకరణానికి రెండు వైపులా ఒకే సంఖ్యను కలిపితే దాని విలువ ఏమన్నా మారుతుందా? సో మారదు. రెండు వైపులా ఒకే విలువను కలపొచ్చు. నెక్స్ట్ సమీకరణం రెండు వైపులా ఒకే సంఖ్యను తీసివేయడము, ఇది కూడా అనుమతిస్తుంది. సమీకరణం యొక్క రెండు వైపులా సున్నా కాని సంఖ్యచే గుణించడము, అంటే సున్నాతో కాదు సున్నా కాని సంఖ్యచే గుణించడము, ఇది కూడా కరెక్టే. సమీకరణం యొక్క రెండు వైపులా ఒకే సంఖ్యచే భాగించడము, ఇది అనుమతించబడదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ అనుమతించబడదు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఏవి అనుమతిస్తాయి ఏవి అనుమతించబడవు అనేది ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ బోర్డు మీద అయితే మళ్ళీ రాయలేదు. ఇక్కడితో టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ బేసిక్స్ తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది 7th క్లాస్ 3rd లెసన్ సామాన్య సమీకరణాలు. సో మొత్తం 3rd లెసన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు మొత్తం 4 వీడియోస్ వచ్చాయి. ఒక ఆర్డర్ లో కావాలి మీకు ఖచ్చితంగా అనుకుంటే 200 రూపీస్ పే చేస్తే చాలు మీకు వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లైడ్ అనేది సౌండ్ కొంచెం తక్కువ వచ్చింది, అడ్జస్ట్ అవ్వండి. అది చిన్న టాపికే, బట్ నెక్స్ట్ వీడియో ఈ వీడియోలోనే కంటిన్యూషన్ లో నేను నెక్స్ట్ స్లైడ్ ఈ క్రింది వాళ్ళను సరికాని గుర్తించండి అని చెప్పే వీడియోలో చెప్పే ప్రాబ్లం లో సౌండ్ అయితే కొంచెం తక్కువ వచ్చింది. మళ్ళీ చెప్దాం అనుకున్నాను, పాసిబుల్ కాలేదు. ఆ ఒక్క స్లైడ్ అడ్జస్ట్ అవ్వండి. బేసిక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు చూద్దాం. ఈ క్రింది వానిలో సరైన సమీకరణ సాధనలు గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ ఫస్ట్ వన్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. 5n - 7 = 23 అని బ్రాకెట్ లో n = 6 ఇచ్చాడు. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వీటిలో సరైన సాధనలు ఏంటో గుర్తించాలి. ఆప్షన్ ఏ 1 మరియు 2లు, ఆప్షన్ బి 1 మరియు 3లు, ఆప్షన్ సి 2, 3 మరియు 4లు, ఆప్షన్ డి 5 అన్ని అంటాడు. మరి వీటిని ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 5n - 7 = 23 కి సాధన n = 6 అంట. అది అవునో కాదో చెక్ చేద్దాం. సో దీన్ని మనం రెండు విధాలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఇలా అడగచ్చు 3k + 4 = 28 సాధన అంటాడు. అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి? k వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ n ఆల్రెడీ ఇచ్చాడు 6 ఇచ్చాడు. ఇది అవునా కాదా చెక్ చేయమన్నాడు. n = 6 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత రావాలి? 23 రావాలి. సో 5 బట్ n = ఎంత? 6 - 7 5 6 30 30 - 7 23. ఎస్ మనకి ఇచ్చింది 23 కాబట్టి ఇది సరి అయినది. నెక్స్ట్ p = 8 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 8 సబ్స్టిట్యూట్ చేస్తే 8/4 - 7 = 8/4 4 1s 4 2s 2 - 7 కన్ఫ్యూజ్ కావద్దు. 2 - 7 5 కాదు, వెంటనే టికెట్ ఇద్దు. ఓకేనా? 2 - 7 ఎంత? -5 అవుతుంది. బట్ ఎంత ఇచ్చాడు? +5 ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ వన్.
x is equal to -7 అని ఇచ్చాడు. 5 minus 2 of x value ఎంత -7. Here minus into minus plus 7 to the 14. 14 plus 5 that is 19. సో ఇచ్చింది కూడా ఎంత 19 కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ m is equal to -2 కి ఒకసారి చెక్ చేద్దాం. 2 plus 3 of -2 -1 -2 -1 -3 -3 into 3 -9 plus 2 that is -7. బట్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు కాబట్టి ఇదేమవుతుంది రాంగ్. అంటే ఇక్కడ సరైనది ఏంటి 1 మరియు 3 ఆప్షన్ ఎక్కడ చూడండి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనకు సరైనటువంటివి ఏంటి అంటే 1 మరియు 3. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగవచ్చు. ఇలా అడగకుండా డైరెక్ట్ గా ఇవ్వచ్చు. ఇలా డైరెక్ట్ గా ఎలా అంటే 3k + 4 = 28 సామాన్య సమీకరణం యొక్క సాధన అని అడుగుతాడు. సో అంటే దీని ఏం చేయాలి k వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం 3k = ఈ +4 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది -4 అవుతుంది. ఈ ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అప్పుడు 3k = 28 - 4 దట్ ఈస్ 24. అప్పుడు k = ఏమవుతుంది 24. ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 3 1s 3 8s. హియర్ k = ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 8 అవుతుంది. అంటే ఈ సమీకరణం యొక్క సాధన ఎంత అంటే 8. అదే ఇందాక చెప్పినట్టుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వచ్చు. ఈ క్రింది వారిలో సరికాని సాధన గుర్తించండి అని వచ్చేసి ఆప్షన్ ఏ 3k + 4 = 28 సామాన్య సమీకరణం యొక్క సాధన 8 అంటాడు. సో ఇలా ఇచ్చేసి ఒకటి సరికాంది కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఒకప్పట్లాగా అంత ఈజీగా అయితే ఉండటం లేదు కాబట్టి. నెక్స్ట్ దీని యొక్క సాధన అంటే ఏ క్యాలిక్యులేట్ చేయాలి వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వస్తుంది 9 of a + 1 = ఈ +2 ఇటు వస్తే -2 అవుతుంది. 9 - 2 ఎంత 9. సో మల్టిప్లై లో ఉంది కాబట్టి హియర్ 9 క్యాన్సల్. అప్పుడు a = ఏమవుతుంది ఈ +1 ఆ సైడ్ వెళ్తే -1. ఇప్పుడు ఈ సమీకరణం యొక్క సాధన a = ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ -1. నెక్స్ట్ క్వశ్చన్ 3x - 1/3 = 5 యొక్క సాధన. సింప్లీ 3x = ఈ -1/3 ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది +1/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 5s 15. 15 + 1 16/3. అప్పుడు x = ఏమవుతుంది x = 16/3. ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది బై అవుతుంది. సో బై లో మనకు 3 అనేది వచ్చేస్తుంది. అప్పుడు సింప్లిఫై చేస్తే 16/3 3s 9. హియర్ x = ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 16/9. ఇవి సి సమీకరణాల యొక్క సాధనలు.